విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది 20 days ఛాలెంజ్ అండి. కేవలం 20 టాపిక్స్ తోటి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే దానిపైన వర్క్ చేస్తున్నాము. చాలా క్రియేటివ్ స్టైల్లో టీచింగ్ చేస్తున్నాము. ప్రతి టాపిక్ ని 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో చూస్తున్నారు కదా మీరు ఇక్కడ 20 గోల్డెన్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ 20 టాపిక్స్ ఎక్సలెంట్ గా నేర్చుకుంటే ఎవరైనా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, కేవలం 20 టాపిక్స్ చేత మీ చేత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడిస్తాను. కాబట్టి మీరు 20 టాపిక్స్ ప్రతి వీడియో ఎక్సలెంట్ గా వినండి. పదే కనీసం 10 times వినండి. ఇది 5th వీడియో కాబట్టి మిగతా 4 వీడియోస్ వింటే మీకు ఈ 5th వీడియోలో చెప్పే టాపిక్ పైన మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఒక టెక్నిక్ ద్వారా టీచింగ్ చేస్తున్నాను, చాలా ఇన్నోవేటివ్ టెక్నిక్ ద్వారా. అంటే పంచసూత్రాల ప్రణాళిక ద్వారా. పంచ అంటే 5 కదండి, అంటే ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇదండి స్టైల్, టీచింగ్ స్టైల్ ఇది. ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని మీరు అంటారు. అంటే ఒక్కొక్క టాపిక్ అంత డీప్ గా టీచింగ్ చేస్తాను. టాపిక్ ఎండింగ్ వరకు కనుక మీరు వింటే, మీరు ఇట్లా కాలర్ ఎగరేసుకొని రియల్ గానే 20 టాపిక్స్ కనుక నేను ఇంత డీప్ గా కనుక వింటే ఐ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని మీరు అంటారు. అలాగే ఎవ్రీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా అనగలరు. మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోజు క్లాస్ లో టాపిక్ పేరు వచ్చేసి బి అంటే ఉండు, లేదా ఉంటాను, ఉంటాము, ఉంటారు, లేదా ఉంటది అని కూడా చెప్పొచ్చు. మరి దీన్ని ఎప్పుడు వాడాలంటే, భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉంటాను అంటాం చూడండి. ఏదైనా సరే ఒక పని నేను చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు టీవీ చూస్తూ ఉంటాను అంటాం. ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. ఫస్ట్ ఈ బి యొక్క సూత్రం చూస్తారా ఒకసారి? చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో మెయిన్ హెడ్డింగ్ ఏం కనిపిస్తుంది మీకు? బి కనిపిస్తుంది. బి కింద ఒకసారి సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత విల్ ఉంది, అక్కడ విల్ తర్వాత బి ఉంది, తర్వాత V4 ఉంది, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి. అంటే బి వచ్చినప్పుడు వర్బ్ కు ING ఫామ్ యాడ్ చేయాలి. V1 వాడకుండా, V2 వాడకుండా, V3 వాడకుండా V4 నే వాడాలి. ఎందుకంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులను తెలియజేస్తుంది కాబట్టి, జరుగుతూ ఉన్న పని అంటే వర్బ్ కు ING ఫామ్ ఉండాలి. కాబట్టి సూత్రం కనిపిస్తుంది కదండి. అంటే బికి లెఫ్ట్ సైడ్ ఏముండాలి? సబ్జెక్ట్స్ ఉండాలి. సబ్జెక్ట్ వెంటనే ఏదైనా ఒక మోడల్ వర్బ్ ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్ కనిపిస్తుందా? మోడల్ వర్బ్స్ చూస్తున్నారు కదా. షెల్ గాని, షుడ్ గాని, విల్లు గాని, వుడ్ గాని, కెన్ గాని, కుడ్ గాని, మే గాని, మైట్ గాని, మస్ట్ గాని, ఈ లిస్ట్ లో ఉండే ఏ మోడల్ వర్బ్ అయినా బికి లెఫ్ట్ సైడ్ వాడచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత ఒక మోడల్ వర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ వెంటనే ఏదైనా ఒక మోడల్ వర్బ్, తర్వాత బి ఉండాలి. బి తర్వాత V4 ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. రైట్. మరి ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు కనీసం ఒక 6 సబ్జెక్ట్స్ అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో అనమాట. ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో అంటే నేను రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్, వీ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో, మేము రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాం. యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో, మీరు రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. దే విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో, వారు రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. హీ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో, అతడు రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాడు. షీ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో, ఆమె రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటుంది. చూశారు కదా, ఇట్లా ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. సబ్జెక్ట్ వెంటనే ఒక మోడల్ వర్బ్ తీసుకొని బీని అక్కడ రాసి, బి తర్వాత V4 ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో జరుగుతున్న పనులను తెలియజేసేది కాబట్టి ING ఫామ్ ఉండాలి. రైట్. సో బి పైన వాక్యాలు ఎలా రాయాలో మీకు ఒక అవగాహన వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, చాలా క్రియేటివ్ స్టైల్లో అని చెప్పాను కదా, ABCDE ఫార్ములా అని చెప్పాను కదా. అంటే 5 parts గా డివైడ్ చేస్తున్నాం. ఈ బి అనే 2 అక్షరాల పదాన్ని మనం 28 వాక్యాలకు కూడా తయారు చేయొచ్చు. ఇదే ఇన్నోవేటివ్ స్టైల్ అంటే. కేవలం 2 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా తయారు చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఇంకొక 5 minutes ఇట్లాగే వీడియోని చూసుకుంటూ వెళ్తే మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. చూడండి, మీరు 2 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా మిమ్మల్ని ఎలా తీసుకెళ్తారో మీరు చూడండి. టోటల్ 20 గోల్డెన్ టాపిక్స్ లో ఏ ఒక్క టాపిక్ ఇంత ఎక్సలెంట్ గా నేర్చుకుని మిగిలిన 19 టాపిక్స్ కూడా ఇదే స్టైల్. సో టోటల్ గా 5 parts కదా. ఇప్పుడు ముందుగా పార్ట్ ఏ చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. చూడండి, బికి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఒక మోడల్ వర్బ్ ఉంది. దానికి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఒక సబ్జెక్ట్ ఉంది. బికి రైట్ సైడ్ ఏముంది? V4 ఉంది. V4 కు రైట్ సైడ్ ఏముంది? ING ఫామ్ ఉంది. అంటే బికి లెఫ్ట్ సైడ్ 2 పదాలు ఉన్నాయి, రైట్ సైడ్ 2 పదాలు ఉన్నాయి. బికి లెఫ్ట్ సైడ్ ఒకటి మోడల్ వర్బ్ ఉంది, ఒకటి సబ్జెక్ట్ ఉంది. బికి రైట్ సైడ్ ఒకటి V4 ఉంది, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి, లేదా ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. రైట్. సో పాజిటివ్ సెంటెన్స్ ఇది. యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. దీన్ని నెగిటివ్ లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఎప్పుడైనా సరే ఈ 20 టాపిక్స్ లో ఏ ఒక్క టాపిక్ నైనా సరే పాజిటివ్ ని నెగిటివ్ లోకి రాసేటప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. చూడండి, టేబుల్ లో చూస్తున్నారు కదా. పాజిటివ్ ని నెగిటివ్ లోకి యాజ్ ఇట్ ఈస్ గా రాసిన వెంటనే సెకండ్ వర్డ్ ఉంటది కదా, అంటే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, అక్కడ సబ్జెక్ట్ తర్వాత విల్ ఉంది కదా. దీన్నే మోడల్ వర్బ్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. ఆ విల్ కు నాట్ యాడ్ చేయాలి. ఈ విల్ నాట్ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. పాజిటివ్ ఏమో ఈ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. నెగిటివ్ అంటే ఈ విల్ నాట్ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. చూసారా, నెగిటివ్ ఈజీ కదా. 20 టాపిక్స్ కి ఇదే టెక్నిక్. పాజిటివ్ వస్తే నెగిటివ్ ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు మూడో సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నలు ఎట్లా అడగాలి? ఏం లేదు,
జవాబులు చెప్పడం వస్తే ప్రశ్నలు వచ్చినట్లే. జవాబు చెప్పడం వచ్చు కదా, యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ అన్నాం కదా. జవాబులోని చూడండి పాజిటివ్ సెంటెన్స్ ఉంది కదా, అక్కడ యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ ఉంది కదా, యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్. ఈ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ రాయాలి. మొదటి 2 పదాలు ఏవి? యూ విల్, దాన్ని రివర్స్ చేసి ఏమైతుంది? విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్. ఇదే 3వ సెంటెన్స్ అయిపోయింది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంత ఈజీ చూడండి. విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తుంటారా? మీరు ఈ రోజు నుంచి ఇంగ్లీష్ ని ఎంజాయ్ చేయండి. ఇంత ఈజీ చూడండి. మీరు ఇన్ని రోజులు ఏందో అనుకుంటున్నారు, ఇంగ్లీష్ అంటే ఇంత ఈజీ చూడండి. జవాబులోనే మొత్తం ఉంది. నెక్స్ట్ చివరి సెంటెన్స్ చూద్దామా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది ఎలా తయారవుతుంది? థర్డ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి విల్లుకి నాట్ యాడ్ చేయాలి. అంటే అక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఉన్నా అది నాట్ యాడ్ చేసి అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. థర్డ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాము, విల్లుకు నాట్ యాడ్ చేయాలి. వోంట్ యూ బీ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండరా? చూసారా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేసినాయి. పాజిటివ్ చూడండి, యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారు. నెగిటివ్ చూడండి, యూ విల్ నాట్ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండరు. ఇంట్రాగేటివ్ చూడండి, విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారా? నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూడండి, వోంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండరా? ఇవండి పార్ట్ ఏ లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ బి అండ్ సి చూడండి. ఒకే టేబుల్ లో పార్ట్ బి అండ్ సి చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ పార్ట్ బి ఉంది, రైట్ సైడ్ పార్ట్ సి ఉంది. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మళ్ళీ 2 టైప్స్, పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. పార్ట్ బి లో పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ సి లోనేమో నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పాజిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారా? దీనికి ఆన్సర్ ఎస్ ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, అవును నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. ఒకవేళ నో చెప్పాలనుకుంటే నో ఐ వోంట్ బి టీచింగ్ ఇంగ్లీష్, లేదు నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. ఇవి పాజిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ క్వశ్చన్స్ వస్తే నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చేసినట్లే. చూడండి పార్ట్ సి లోకి ఎంటర్ కండి. వోంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ అని ఉంది ఇక్కడ, అంటే మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండరా? ఎస్ ఐ వోంట్ బి టీచింగ్ ఇంగ్లీష్, అవును నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉండను. నో ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, లేదు నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. చూడండి లెఫ్ట్ టేబుల్ కి రైట్ టేబుల్ కి పార్ట్ బి కి సి కి ఏం డిఫరెన్స్ ఉంది? ఇక్కడనేమో విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడనేమో వోంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ ఉంది. డిఫరెన్స్ ఏమని చెప్పండి? రైట్ సైడ్ లో వోంట్ ఉంది, అంటే విల్ ప్లస్ నాట్ వోంట్. ఆ నాట్ తీసేసి అక్కడ కూడా విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ ఉంది. అంటే పాజిటివ్ క్వశ్చన్స్ వస్తే నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చినట్లే. టోటల్ గా 20 టాపిక్స్ లో ప్రతి టాపిక్ ఇదే టెక్నిక్ అండి. మీరు గూగుల్ నన్ను అడగండి, గురువు నన్ను అడగండి, మీరు ఎవరినైనా అడగండి, ప్రపంచంలో ఏ ఇంగ్లీష్ గురువు నన్ను అడగండి. పాజిటివ్ క్వశ్చన్స్ వస్తే నెగిటివ్ క్వశ్చన్స్ ఈజీ. హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేసి అది నెగిటివ్ క్వశ్చన్ అయిపోతుంది. చూడండి విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటారా? రైట్ సైడ్ చూడండి వోంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండరా? ఆ 20 గోల్డెన్ టాపిక్స్ లో ఏ టాపిక్ కైనా ఇదే టెక్నిక్. సో మీకు వచ్చేసినాయి కదండి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్, టోటల్ 20 టాపిక్స్ ఇదే టెక్నిక్. మీరు ఎంజాయ్ చేయండి. సో ఇప్పటికి 3 పార్ట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం డి లోకి వెళ్దాం. డి అంటే మీరు డైమండ్ కాబోతున్నారు. ఎందుకంటే డిలో 9 WH వర్డ్స్ పైన ప్రశ్నించడం, జవాబులు చెప్పడం నేర్చుకుంటారు. ఇంగ్లీష్ లో WH వర్డ్స్ 9 ఉంటాయి. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి? 9 కదా. అలాగే ఇక్కడ కూడా WH వర్డ్స్ 9 ఉంటాయి. ఈ 9 WH వర్డ్స్ పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఈ టేబుల్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే WH టైప్ క్వశ్చన్స్, 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా, జవాబులు ఎలా. ముందుగా మనం వాట్ చూద్దాం. ఒకసారి 9 WH వర్డ్స్ చూస్తారా? ఇంగ్లీష్ లో WH వర్డ్స్ ఏవి? చూడండి ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో 9 WH వర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం వాట్ తీసుకుందాం, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వాట్ విల్ యూ బి టీచింగ్ అంటే మీరు ఏమి బోధిస్తుంటారు? ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధిస్తుంటాను. నెక్స్ట్ సెకండ్ WH వర్డ్ వేర్ విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎక్కడ బోధిస్తుంటారు? ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో బోధిస్తుంటాను. నెక్స్ట్ వెన్ విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎప్పుడు బోధిస్తుంటారు? ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో, నేను రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. నెక్స్ట్ వై విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో, మీరు రేపు ఇంగ్లీష్ ఎందుకు బోధిస్తూ ఉంటారు? ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ అన్ ఇంగ్లీష్ టీచర్, నేను ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిని కాబట్టి నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉంటాను. రైట్, 4 క్వశ్చన్స్ అయిపోయింది. నెక్స్ట్ హూ అనే WH వర్డ్ పైన చూద్దాం. హూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎవరు బోధిస్తుంటారు? ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. ఓకే. నెక్స్ట్ విత్ హూమ్ విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎవరితో బోధిస్తూ ఉంటారు? ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ విత్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. ఇప్పుడు హూజ్ సబ్జెక్ట్ విల్ యూ బి టీచింగ్, మీరు ఎవరి సబ్జెక్ట్ బోధిస్తుంటారు? ఐ విల్ బి టీచింగ్ మై సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ ని నేను బోధిస్తుంటాను. హూజ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు విచ్ సబ్జెక్ట్ విల్ యూ బి టీచింగ్? ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ చివరి WH వర్డ్ హౌ విల్ యూ బి టీచింగ్, మీరు ఎలా బోధిస్తుంటారు? ఐ విల్ బి టీచింగ్ స్లోలీ, నేను మెల్లగా బోధిస్తుంటాను. ఒకే టేబుల్లో మొత్తం చూస్తారా? ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ 9 క్వశ్చన్స్, రైట్ సైడ్
9 ఆన్సర్స్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ 9 రైట్ 9 అంటే 18 సెంటెన్సెస్. పార్ట్ ఏలో 4 సెంటెన్సెస్, పార్ట్ బి అండ్ సిలో 6 సెంటెన్సెస్, పార్ట్ డిలో 18 సెంటెన్సెస్. ఓవరాల్ గా 28 సెంటెన్సెస్ అయిపోయినాయి. మీరు చూడండి ఈ టేబుల్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రతి వాక్యంలో బి ఉంది. అంటే బిని వాడి ఇదే టేబుల్ లో 18 సెంటెన్సెస్ నేర్చుకున్నారు. మొత్తం 28 సెంటెన్సెస్ అయిపోయినాయి. రైట్, ఒకసారి చూద్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ టేబుల్ వచ్చేసింది. ఈ టేబుల్ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 28 సెంటెన్సెస్ ఉన్నాయి. మీరు నంబర్స్ కూడా ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ 1 2 3 4 అని 28 వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలో బి ఉంది చూడండి. బిని ఇక్కడ రౌండ్ అప్ చేయడం కూడా జరిగింది చూడండి. మొత్తం 28 వాక్యాలు ఉన్నాయి. చూసారా? బి అనే 2 అక్షరాల పదాన్ని మీరు 28 వాక్యాలుగా తయారు చేశారు. సో ఈ ఒక్క టాపిక్ ఎక్సలెంట్ గా నేర్చుకున్నా ఆ 20 గోల్డెన్ టాపిక్స్ లో మిగతా 19 టాపిక్స్ కూడా ఇదే స్టైల్లో మీరు తయారు చేయొచ్చు. సో ఇప్పటికి 4 పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు పార్ట్ ఈ అంటే ఎగ్జామ్. ఈ అంటే ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అంటే 10 మార్క్స్ కి. ఇప్పుడు బి అనే టాపిక్ పైన మీరు క్లాస్ విన్నారు కదా, దీనిపైన నేను తెలుగులో క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో ఆన్సర్స్ రాయాలి. 10/10 కనుక మీరు తెచ్చుకుంటే ఈ టాపిక్ లో మీరు ఎంపరర్ అవుతారు. ఈ ఫర్ ఎగ్జామ్, ఈ ఫర్ ఎంపరర్. సరే, మరి నేను 10 క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాను. ప్రతి క్వశ్చన్ కి మీరు తెలుగులో వాక్యం ఉంటుంది కదా, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేసేయండి. కీ ఏమో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వీడియో క్లాస్ కీ ఏమో ఈ వీడియోలో ఉంది, చెక్ చేసుకోండి. రైట్, 10 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, మీరు రేపు ఫ్రూట్స్ తింటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, మీరు రేపు ఫ్రూట్స్ తింటూ ఉండరు. క్వశ్చన్ నెంబర్ 3, మీరు రేపు ఫ్రూట్స్ తింటూ ఉంటారా. క్వశ్చన్ నెంబర్ 4, మీరు రేపు ఫ్రూట్స్ తింటూ ఉండరా. 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 5, మీరు రేపు ఏం తింటూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 6, మీరు రేపు ఫ్రూట్స్ ఎక్కడ తింటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, మీరు ఫ్రూట్స్ ఎప్పుడు తింటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, మీరు ఫ్రూట్స్ ఎందుకు తింటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, మీరు ఫ్రూట్స్ ఎవరితో తింటూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 10, మీతో ఫ్రూట్స్ ఎవరు తింటూ ఉంటారు. 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈ 10 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. లాస్ట్ క్లాస్ కి సంబంధించిన కీ కూడా ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. సో మీకు క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ 1 లేదా 2 days లో నెక్స్ట్ క్లాస్ నెంబర్ 6 వచ్చేసింది. ఉద్దేశపూర్వకంగానే క్లాస్ కి 2 లేదా 3 days గ్యాప్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఒక వీడియోని ఒకేసారి వింటే మీకు సబ్జెక్ట్ పైన పట్టు రాదు. పదే కనీసం నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యే వరకు ఇది కనీసం 10 times చూడండి. 10 times చూస్తే మీకు మంచి పట్టు వచ్చేస్తుంది. కాబట్టి ఈ 2 days ని పదే వీలు దొరికినప్పుడల్లా చూస్తూనే ఉండండి. ఒక నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. Day 1 Day 2 ఎగ్జామ్స్ కూడా నీట్ గా రాసుకోండి. కీ కూడా చెక్ చేసుకోండి. మీరు ఏ టాపిక్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో ప్రోగ్రెస్ కూడా మెయింటైన్ చేయండి. సరే, త్వరలో మీ ముందుకు వస్తాను మరో మంచి టాపిక్ తో. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.